తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం కొనసాగుతోంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్పై టీపీసీసీ ఫిషరీస్ సెల్ చైర్మన్ మెట్టు సాయికుమార్ తీవ్ర విమర్శలు చేశారు. కోదాడ రాజకీయాలపై మాజీ ఎమ్మెల్యే వైఖరిపై ఘాటైన వ్యాఖ్యలు చేస్తూ సీఎం రేవంత్పై అనుచిత వ్యాఖ్యలు చేయొద్దని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చగా మారాయి. తర్వాత చిల్లర పనులు బంద్ చేస్తలేడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన వంకర మాట్లాడిన బొల్లం మల్లయ్య, కోదాడ ప్రజలు నిన్ను తరిమి కొట్టే విషయం మర్చిపోకు. బాయి కాడ వసూలు చేసినావు, రోడ్డు మీద వసూలు చేసినావు, ప్రతి ఇంటి వసూలు చేసినావు. వసూలు మల్లయ్య యాదవ్, నీ స్థాయి ఎంత, నీ బతికెంత? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడే స్థాయి ఎక్కడ నీది? మీ నాయకులు కళ్ళకుండా తారక రామారావు తన్ని హరిస్తావు, వాళ్ళు చేసే వెంగిరి ముక్కలకు మాట్లాడే బొల్లే మల్లయ్య యాదవ్ ఖబర్దారని చెప్తున్నాం. నోరు అదుపులో పెట్టుకో. ప్రతి మాట, ప్రతి వ్యవస్థకు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ప్రజాపాలన నిర్వహిస్తా ఉన్నారు. ఇంకా బయట మాటలు, బట్టెబాజీ మాటలు మాట్లాడే ఈ బట్టెబాజీ రాష్ట్ర సమితి నాయకులు వీరు మాట్లాడుతూ ఉన్నారు. చిల్లర పలుకులు మాట్లాడుతూ ఉన్నారు. ఈ భోగల్ రాష్ట్ర సమితి నాయకులు బొల్లం మల్లయ్య యాదవ్ ఖబర్దారని చెప్తున్నాం. రేవంత్ రెడ్డి గారి నుంచి మాట్లాడే ముందు నిన్న